ఒంగోలు రవి ప్రియమాల్లో కంది రవిశంకర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు ప్రారంభించి నిర్వాహకులైన కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్లను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు ప్రజలకు ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు కంది రవిశంకర్ మరియు ఫ్యామిలీ ముందుంటారని, వాటి వల్లే ఒంగోలు నగరానికి కార్పొరేట్ కళ వస్తుందని పేర్కొన్నారు. తాజాగా ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ ఇక్కడ స్థాపించడం మంచి శుభ పరిణామమని అన్నారు. చిన్నపిల్లలతో పాటుగా పెద్దవాళ్లు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఎన్నో అద్భుతమైన గేమ్స్ ఏర్పాటు చేశారని అన్నారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా అనేక ఆటలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. రవిశంకర్ గ్రూప్స్ ఎండి కంది రవిశంకర్ మాట్లాడుతూ అనేక రకాలైన గేమ్స్తో పాటుగా చిన్నపిల్లల బర్త్డేలు చేసుకోవాలంటే ఇది అనువైన ప్లేస్ అని, అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ చక్కగా పిల్లల బర్త్డేలు చేసుకోవచ్చని అన్నారు. ఇక్కడ బిగ్గెస్ట్ బంపర్ కార్ జోన్, ఫ్యామిలీ వర్చువల్ రియాలిటీ జోన్, బర్త్డే పార్టీ జోన్, ఇంకా అనేక రకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. అనంతరం ఫన్ఫినిటీ బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, నగర చైర్మన్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, మండవ మురళీకృష్ణ, ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ ఫౌండర్ సీఈఓ కంది సాయినాథ్, ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ డైరెక్టర్ కంది విష్ణుమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాటు చేశారు. ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ అనే పేరు మీద మన ఏపీలో బిగ్గెస్ట్ గేమ్ వరల్డ్ని ఈరోజు రాత్రి మాల్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అందులో ఈ మాల్ ఊళ్ళో కూడా మాల్లే లేకపోతే ఆ రోజు ధైర్యం వేసి ఎన్నో కోట్లు పెట్టేసి మన ఊళ్ళో కూడా ఒక మాల్ ఉండాలి అని ఆ రోజు ఈ మాల్ కట్టారు ధైర్యం చేసి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపు ఆలోచిస్తూ ఉంటారు. ముందు చూపులో ఏదైతే బాగుంటుంది, ఏది తీసుకొస్తే ఒక్కళ్ళు ఎక్కువ పబ్లిక్ కూడా అవసరాలు ఉంటుందని చెప్పేసి మనకు కేఎఫ్సీ లేకపోతే కేఎఫ్సీ తీసుకొచ్చారు. అదేవిధంగా పిజ్జా హట్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఐస్ క్రీమ్ స్టోర్ కూడా మనకు ఎక్కడా లేదు, ఐస్ క్రీమ్ స్టోర్ కూడా తీసుకొచ్చారు. ఈరోజు ఒక్కొక్కటి మనకి ఏం నీట్ ఉంటుంది అనేది కూడా ముందు ఆలోచించుకొని డబ్బు వస్తుందా రాదా అనే తర్వాత సంగతి ముందు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మాల్లో మళ్ళా ఈ గేమ్ షో కట్టడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దానికి వాళ్ళ అబ్బాయిలు కంటి సాయినాథ్, అదేవిధంగా కంటి విష్ణుమోహన్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నగారు అడుగు జనాలను అరెస్టు. వాళ్ళ నాన్న ఏం చెప్తే దానికి పాటిస్తా వాళ్ళు కూడా ఈ సంస్థని ఇయర్ బై పెద్ద చేసుకుంటా ఈరోజు ఇలా ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే షోరూమ్స్ కానీ ఏదో విధంగా వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతోటే ఉంటూ ఒక మంచిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. అందులో ఈ గేమ్స్లో కూడా అది కూడా 45 రూపాయలే ఈరోజు ఫిక్స్ చేసి పెట్టారు. ఎందుకంటే ప్రతి కామన్ పీపుల్ కూడా రావడానికి వీలుగా ఉండేటట్టుగా 45 రూపీస్ పెట్టారు. దీంట్లో బౌలింగ్ కూడా నేను ఇదివరకు ఎప్పుడైనా బెంగళూరులో 15 years ముందు ఆఫీస్ ముందు ఉండేది బౌలింగ్ చేయడం, దాన్ని ఆడుతూ ఉండేవారు. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మన బౌలింగ్ అప్పుడు చిన్నపిల్లలు మా పిల్లలతో డిజైన్ చేస్తూ ఉండేవాళ్ళు, తీసుకుని సాగేసింది. ఇప్పుడు బౌలింగ్ కూడా మన ఇంకోటి వచ్చింది. అదేవిధంగా కార్ జోన్ ఒకటి, అదేవిధంగా ఆర్గేట్ గేరింగ్ మిషన్స్ ఒకటి, వర్చువల్ రియాలిటీ జోన్ ఒకటి, అదేవిధంగా వచ్చేటప్పుడు కార్నివాల్ గేమ్స్ ఒకటి, అదేవిధంగా ఫ్లూ టేబుల్, ఇదేమో బర్త్డే జోన్గా దీన్ని కూడా పెట్టారు. ఈ బర్త్డే జోన్ ఇందాక కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడే ఫుడ్ ఆడించుకోవచ్చు, ఇక్కడే గేమ్స్ ఆడుకోవచ్చు, ఇక్కడే చిన్న బర్త్డే చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ బెవరేజెస్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడుకొని ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉండేట్టుగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టారు. నేను బెంగళూరులో కానీ చిన్నప్పుడు పిల్లలతో తీసుకుంటే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు ఇంకోటి వచ్చింది. ఇంకోటి కూడా ఈరోజు ఏది అనేది లేకుండా అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. మనస్ఫూర్తిగా ఇంకోటి తరఫున అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే ఇంటెన్షన్తో పెట్టారో అది బాగా సక్సెస్ అవ్వాలి. ఆ భగవంతుడు ఆశిస్తుతో మంచి పేరు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ అమ్మాయిలు నా కృషి విషయం తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కొత్త మంచి కూడా ఆలోచనతో మనం కోరుకుంటూ తీసుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన డాక్టర్ గారు, అందరూ మురళీకృష్ణ గారు, ఇక్కడ చేసిన జనాలందరికీ గుర్తుగా నమస్కారాలు. రవి ప్రియ మాలు ఇక్కడ మన ఇందులో ఒక ట్రెండ్ సెట్ ఈరోజు పిల్లలకి అదేవిధంగా కొంచెం పెద్దలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్కి మంచి కోచింగ్ చేశారు. దీంట్లో అనేక ట్రస్టెడ్ టూల్ అండ్ బౌలింగ్ వ్యాలీ, అదేవిధంగా బంపర్ క్రాస్ జోన్, తర్వాత టూల్ టేబుల్, స్పెసిఫిక్గా బర్త్డే పార్టీస్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కరు మామూలు జనాలు కూడా బర్త్డేలో ఒక చేసుకోవాలనేది కోరుకుంటుంది. అనేక ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేసినందుకు చాలా మంచి అట్మాస్ఫియర్లో ఒంగోలులో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ చేసినందుకు రవి మాల్ గారికి, అదేవిధంగా మన సాయినాథ్ గారికి, విష్ణుమోహన్ బుల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతూ తీసుకుంటున్నాను. 7 సంవత్సరాల కింద ఈ మాల్ కట్టేటప్పుడు జనార్దన్ గారు ఎంతో సహకరించి ఈ రోడ్డు దగ్గర నాకు ఎన్నో ఇబ్బంది. ఆ రోజు జనార్దన్ గారు బ్రిడ్జి కట్టకపోతే ఈ రోజు మాల్ పరిస్థితి ఉండేది కదండి. ఆ రోజు సింగిల్ బ్రిడ్జి కట్టడంలో మేమందరూ చాలా సఫర్ అయ్యాము.
కానీ భగవంతుడు తన మైండ్ ఆలోచించి డబల్ పిచ్ చేయడం వల్ల ఈ రోజు ఈ గుంటూరు రోడ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రాపర్టీస్ కానీ ఇది కానీ ఎంతో 3 రేట్లు పెరిగి ఎంతో ఆనందంగా ఉన్నారండి. అట్లే ఈ రోజు ఆల్రెడీ జనార్దన్ గారు మనం అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనకి ఈ రోజు ఈ రోడ్డుని 8 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నామని. అట్లే ఈ రోడ్డు డెవలప్మెంట్ కి ఆయన ముందు ఫస్ట్ అడుగు వేస్తారు కాబట్టి ఈ రోజు ఎంతో జరుగుతుందండి. అట్లే విజయ్ కుమార్ గారు ఉన్నారు, సంతోషపాడు గారు, సంతోషపాడు ఎమ్మెల్యే గారు. ఈ రోజు చాలా వాళ్ళు మేము పెద్ద విలాస్ కడుతున్నాము. ఆ విలాస్ కడుతున్న ప్రతి దానికి ఆ ఊళ్ళో కానీ ఇది కానీ ఏదో తన సొంతంగా తన ముందుగా ఎంతో సహాయం చేస్తా మాకు మంచి మిత్రుడు. ఇప్పుడు కాదు లాస్ట్ 20 సంవత్సరాలు మాకు పరిచయము. కానీ ఎంతో చిన్న పని చెప్పినా కూడా ఎంతో ఆనందంగా ముందు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మేయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, మా నియాజ్ గారు మా మిత్రుడు. ఆయన ఈరోజు జనసేన నాయకుడు. ఆయనకి ఉడాచంద్రన్ గారు వచ్చి ఎదిగి ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అంటే మన మోదీ గారు ఆయన ఎప్పటి నుంచో మాకు మంచి ఫ్రెండ్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే ఇలాంటి మంచి మనుషులతో ఈ రోజు ఈ గేమ్ ఓపెన్ చేశాం. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఒక చిన్న మా దగ్గర పనిచేసే ఒక చిన్న ఎంప్లాయీ అంటే 10,000 రూపాయలు పనిచేసే ఎంప్లాయీ వాళ్ళ ఫస్ట్ కొడుక్కి పుట్టినరోజు చేసుకోవాలంటే ఒక బయట ఇక్కడ ఏ ఫంక్షన్ వెళ్ళినా 2 లక్షల రూపాయలు, ఇంట్లో చూసుకున్నా 1 లక్ష రూపాయలు అయింది. ఎందుకంటే ఏసీ టీవీ ఎన్ని ప్రతి ఒక్కరు కావాలంటే ఈ రోజు మా దగ్గర 10,000 రూపాయలతో చేసుకోవడం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరిక ఫస్ట్ బర్త్డే చేయాలని అలాంటి కాన్సెప్ట్ ని ఒకే గ్రూప్ లో తీసుకొచ్చాం. దానికోసం పెద్దలందరికీ అర్థమైంది, దానికి అందరికీ అర్థమైంది. నెక్స్ట్ వెనకాల షాపింగ్ మాల్ కూడా పెడుతున్నామండి, అది కూడా ఓపెన్ అవుతుంది. బట్టల షాప్, లో కాస్ట్ బట్టల షాప్ అంటే బాగా చాలా చీప్ గా ఉంటాయి, హై క్వాలిటీ. నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నిటికీ పెద్దగా పెడుతున్నామండి, అది కూడా రాబోతుంది. ఈ అన్నిటికీ ఎందుకంటే జనాలకి ప్రకృతి ఉండాలని ఈ అన్నిటిని కలిపి మొత్తం మెచ్చిగా ఉంటే ప్రతి ఒక్క మనకు వచ్చి షాపింగ్ మాల్ కలిసి ఉండొచ్చని ఈ రోజు బాగా డెవలప్ అవుతుంది. ఒంగోలు ఈ మొత్తం అంటే మేయర్ గారు ఉన్నారు, నాకు ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాలు పరిచయం. నాకు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు మున్సిపాలిటీని ఒకసారికి తీసుకొచ్చారంటే అంటే అది జనార్దన్ గారు పర్యవేక్షణలో, నెక్స్ట్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఇంకా ముందుకెళ్ళిందని, ఈ ముంగోట్తో అభివృద్ధి చెందిందని, ఇలాంటి మాల్స్ ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ ఇది ఒక్క మనండి. ఈరోజు పెద్ద జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఇది మా అబ్బాయి స్టేట్ వైడ్ గా లాంచ్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరి చేతుల మీద లోగో లాంచ్ చేయాలని